అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి చూచి ఆయన చూచే దేవుడు. దావీదు భక్తుడు కీర్తన 139:16, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయంటున్నాడు. నీ తల్లి గర్భంలో ఏర్పరచబడినప్పటి నుంచి ఆయన నిన్ను చూడటం మొదలు పెట్టాడు, చూస్తున్నాడు. హాగరు అరణ్యంలో విడిచిపెట్టి వచ్చేస్తే ఎవరు లేరు, ఒక్కరిదే ఉంది. ఎవరు చూసేవాళ్ళు అరణ్యంలో ఎవరు లేరు, ఒక్కరిదే ఉంది. తన బిడ్డ ఇస్మాయేలుతో ఉంది. దూరం నుండి చూడగానే దేవుని వాయిస్ తనతో మాట్లాడుతుంది. హాగరు హాగరు ఎలా మాట్లాడింది? చూచాడు. చూచే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. హాగరు ఇప్పుడు భయపడుతుంది. హాగరు నీళ్ళు లేక తల్లడిల్లిపోయి పొదల చాటు నుండి బిడ్డను చూస్తుంది, కనిపెడుతుంది. స్వరం వినబడింది, హాగరు హాగరు అని మాట్లాడింది. అప్పుడు హాగరు పెట్టిన పేరే ఇది, చూచుచున్న దేవుడు అయ్యా నువ్వు. నాకున్న వారు ఎవరు చూడట్లేదు, ఇక్కడ ఎవరు లేరు చూడడానికి, ఒంటరిగా ఉన్నాను, బట్ నువ్వు చూస్తున్నావు. అందుకనే పెట్టింది హాగరు ఈ పేరు, నువ్వు చూచుచున్న దేవుడివి. ఎస్, ఆయన చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, చూచుచున్న దేవుడు. ఆయన కనురెప్ప కూడా ఆయన కనుమూయలేదు. మోస్తే రాజా బతికుండా పోతుడు కాదు కదా. ఆ సమయంలో నన్ను చూసిన దేవుడు, ఆగర సమయంలో ఆగరను చూసిన దేవుడు, దావీదును చూసిన దేవుడు, నిన్ను చూస్తూనే ఉన్న దేవుడు.